55 నిమిషాల పాటు ఆయన కేసీఆర్ ఒప్పుకున్నాడు అని చెప్పి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడి 5 నిమిషాల పాటే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం బనకచర్లని అని చెప్పిండు. ఇది అయిపోయాక వెంటనే మళ్ళీ ఉరికిండు ఢిల్లీకి పోయి ఏదో మేము అక్కడ ఫిర్యాదు చేస్తున్నాం అని చెప్పినట్టు పోయిండు. ఫిర్యాదు చేసినట్టు చేసిరు. మరి పోయిరు మాట్లాడుకున్నారు, అయిపోయారు. మరి ఫిర్యాదు చేసినప్పుడు అపెక్స్ కమిటీకి విలువాలి కదా, మీరు డిమాండ్ చేయాలి కదా. ఇలా రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి కదా. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఇక్కడ వీళ్ళ వాయిస్ మీ వాయిస్ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అప్పుడు పోయి అపెక్స్ కమిటీ డిమాండ్ చేస్తే ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం జరిగితే తెలంగాణ వాయిస్ అక్కడ విన్నట్టు ఉంటుంది కదా. అలా కాకుండా మీరే మాట్లాడుకొని ఇక్కడ ఈ బనకచర్ల మీద పెట్టిండా. తర్వాత ఢిల్లీకి పోయి చూడండి, ఢిల్లీకి పోయి దీని తర్వాత ఇదేమో బుధవారం నాడు జరిగినటువంటి వ్యవహారం. ఢిల్లీకి పోయి ఏం చేసిండు, ఈ ఫిర్యాదు చేసి మాకు 1000 టీఎంసీలు ఇవ్వండి, మాకు 1000 టీఎంసీలు ఇవ్వు చాలు గోదావరిలో, 500 టీఎంసీలు కృష్ణాలో ఇవ్వు చాలు, మాకు మొత్తం 2 కలిపితే 1500 టీఎంసీలతో మా తెలంగాణ ఎట్లా ఉంటుంది కానీ మిగతా మొత్తం వెతకపో అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. ఎవరు కేంద్రానికి ఇట్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఇది మాట్లాడేసిండు. ఇది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ పెడతాడు, ప్రెస్ మీట్ పెట్టి 2 రాష్ట్రాలు సమన్వయంతో ముందుకోవాలి, లొల్లి పెట్టుకుంటే ఏమొస్తుంది, బనకచర్ల మీద వాళ్ళేమో వ్యతిరేకిస్తలేరు, కావాలంటే కూర్చొని మాట్లాడుకుందామని ఆయన అక్కడి నుంచి లీకులు ఇస్తాడు. అంటే సంకేతాలు పంపిస్తాడు, నేను వస్తానికి రెడీగా ఉన్నా, నువ్వు విలువు, ఇద్దరం కలిసి జూబ్లీ ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకుందాము అని. ఇగో ఇట్లా సిబిఎన్ ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పేసి ఇండైరెక్ట్గా అక్కడ సంకేతాలు ఇస్తాడు. నిన్న చిట్చాట్ చేసి మీడియాలో ఏమంటారు, రేవంత్ రెడ్డి ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం దా అని చెప్పేసి చెప్తాడు. అంటే ఎంత డ్రామా చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎట్లా డ్రామా నడుస్తుందో చూడండి మీరు క్లియర్గా. ఈ రకంగా తెలంగాణ నీళ్లను హక్కులను కాలరాదామన్నటువంటి కుట్ర చేస్తున్నటువంటి ప్రయత్నము కనపడతా ఉంది మిత్రులారా. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే చాలా మోసపోతుంది, గోసపడాల్సి వస్తుంది తర్వాత నీళ్ళ విషయంలో. పీపీటీ ఇచ్చేసి అనుకూలంగా మాట్లాడతాడు. చూడు అదే విషయం ఇక్కడ ఉన్నది, చర్చించుకుందాం రా అని చెప్పేసి అది చేస్తున్నాడు. ఇదేం దేబరింపు, ప్రాజెక్టు కట్టేది వాళ్ళు, అవసరము వాళ్ళది, చర్చల ప్రతిపాదన అంటూ వస్తే వాళ్ళ నుంచి రావాలి, వాళ్ళు మనని దేబరించాలి, అంతేగాని నేనే ఒక అడుగు ముందుకేసి చర్చలకు పిలుస్తా అనడం ఏమిటి? కాళేశ్వరం కోసం ఆనాడు మనం మహారాష్ట్ర చుట్టూ తిరిగి ఒప్పించుకున్నామే తప్ప వాళ్ళు రాలేదు. వాళ్ళు అడిగినన్ని ఇచ్చి అన్ని అనుమానాలు తీర్చి ఒప్పందం చేసుకున్నాం, అవసరం మనది కాబట్టి కానీ ఇదేమిటి, వాళ్ళు అడగక ముందుకే రమ్మంటూ ఎర్ర తివాచి స్వాగతాలేమిటి? ఈ స్వామి భక్తి ప్రకటనలేమిటి? గురువైతే ఇంటికి పిలుచుకోండి, దండలు వేసి దండం పెట్టుకోండి, కానీ ఇది రాష్ట్రం, ఇది ప్రభుత్వం, 3.5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు అవసరం ఎవరిది బనకచర్ల మీద? మన చంద్రబాబు నాయుడు గారిది. బనకచర్ల ప్రాజెక్ట్ ఎవరిది? ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు. అవసరం వాళ్ళది, మనం ఒప్పుకుంటేనే వాళ్ళకి అనుమతులు వస్తాయి. మనం అబ్జెక్షన్ చెప్తే కేంద్రం కూడా అనుమతి ఇవ్వకూడదు. సో కాబట్టి వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు మనల్ని పిలవాలి, ఏపీకి మనల్ని పిలిచి మాట్లాడుకుందాం దా, చర్చించుకుందాం దా అని చెప్పేసి మనల్ని వాళ్ళు పిలవాలి. మన డిమాండ్ ఏంది? మనం అపెక్స్ కమిటీకి డిమాండ్ చేయాలి, మన వాయిస్ వినిపించడానికి అధికారికంగా. ఒకవేళ మీరు ఇద్దరే మాట్లాడుకోవాలంటే వాళ్ళే మనల్ని పిలవాలి, వాళ్ళే మన దగ్గరికి వచ్చి కలవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఇలా ఆంధ్రజ్యోతిలో కూడా ఇగో కూర్చొని మాట్లాడుకుందాం, శశపిషాలు ఏం లేవు, బేషజాలు లేకుండా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి పెట్టిరు. అన్ని లీకులు ఇచ్చిండు. అంటే దీని అర్థం ఏంటిది? ఆయన గురువుని పిలుచుకొని మాట్లాడుకొని మొత్తం దారదత్తం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. తెలంగాణ అవసరాలకు ఎన్ని టీఎంసీల నీళ్లు కావాలో కూడా తెలియని సర్కారు పెద్దలు ఆ చర్చల్లో పెద్దపీట వేసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? చివరకు బలయ్యేది ఎవరు? ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, తెలంగాణ హక్కులకు నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయం. చిన్న తప్పు చేసిన తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టే. ఇవేవి పట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏమిటి? అడగడమే ఆలస్యం, పసిడి పల్లెంలో పెట్టి సమర్పించుకుంటామంటూ ఈ నాటకాలేమిటి? ఈయనకు ఎన్ని టీఎంసీలు కావాలనో అవగాహన లేదు,
గోదావరిలో మనకు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, నికర జలాలు ఎన్ని ఉన్నాయి, కేటాయింపులు ఎన్ని ఉన్నాయి, వరద జలాలు ఎన్ని వస్తాయి, సిడబ్ల్యూసి ఏం చెప్పింది, దాంట్లో మన వాటా ఎంత, ఇవన్నీ ఏవి మనకి అవగాహన లేదు. కృష్ణానది మీద అవగాహన లేదు. లేకుండా నువ్వు ఏం పిలుస్తావు, పిలిచి ఏం మాట్లాడతావు, ఏ రకంగా అది చేస్తావు, పిలుచుకొని ఏం మాట్లాడుకుంటే ఇదంతా ఒక డ్రామా అన్నమాట. ఈ డ్రామాలో ఏంటిది, మనం ఏదో చదువుతుంటేనే కోపం వస్తుంది. అసలు ఈ చర్చ జరుగుతున్నది ఎవరితో? 2018లో మీకు పంటలు పండే భూములు ఎక్కడున్నాయని ఎగతాళి చేసిన వాడితో, మీకు నీళ్ళెందుకు అంటూ ట్రిబ్యునల్ ముందు వాదించిన వాడితో, మీ దగ్గర అగ్రో క్లైమేట్ లేదని వెకిలిగా నవ్విన వాడితో, ఏపీ లేకపోతే దేశానికి ఆహార భద్రత లేదన్న వాడితో, కాళేశ్వరం పాలమూరు మీద పుంకానుగా కేంద్రానికి ఫిర్యాదులు చేసిన వాడితో రేవంత్ ఇప్పుడు చర్చిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గతంలో ఏమన్నాడు? మీకు అసలు వ్యవసాయమే రాదు, వ్యవసాయానికి సాగుకు యోగ్యమైన భూమే లేదు మీ దగ్గర, మీకు అసలు వ్యవసాయ అనుకూలమైనటువంటి క్లైమేటే ఉండదు మీ దగ్గర, మీరు ఎత్తు మీద ఉంటారు, నీళ్లు కిందంగా పోతాయి, మీకు నీళ్ళే రావు, వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని ఎగతాళి చేసి, ఎక్కడెక్కడ ఎగతాళి చేసిండు? పంటలు పండే భూములే లేవని, మీకు నీళ్ళే లేవని, దాంతోపాటు మీకు ఏంది అగ్రో క్లైమేట్ లేదని, దేశ ఆహార భద్రతకి మా తెలంగాణ మా ఏపీ లేకపోతే మీతోని కానే కాదని, ఇట్లా చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను అవహేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడిని పిలిచి అలా తెలంగాణ గడ్డ మీద నేను మాట్లాడుతా అంటున్నావు, నీకేం అవగాహన లేకపోయి. ఇంకా ఇన్నాళ్ళు మోకాలడ్డిన ఆయనే ఇప్పుడు స్వరం మార్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు అంటున్నారంటే అర్థం ఏమిటి? మా రాష్ట్రం దివాలా తీసింది, ఖజానాలో పైసా లేదు అని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎలాగో ప్రాజెక్టులు కట్టలేడనే కదా, కట్టిన కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అనుమతులు రాకుండా అడ్డుపడగలమనే ధీమాతో కదా, అక్కడితోనే ఆగకుండా తెలంగాణకు 100 టీఎంసీలు చాలు, ఇవి వాడుకుంటే గొప్ప అని నిన్నటికి నిన్న ఎకసెక్కం చేసిన వాడితో మనకేం చర్చలు, కావేరీలోకి గోదావరి నీళ్లను మళ్లించి తమిళనాట ఓట దండుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ఈ పథకంలో తన నీటి అవసరాల కోసము 80,000 కోట్ల రుణం కోసం బాబు వారిద్దరితో అంటగాగడం ఎందుకు? రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమే ఈ కుట్ర, ముప్పేట కుట్రలో బలిపెడుతున్నది మాత్రం తెలంగాణనే. ఎంత కుట్ర దాగి ఉన్నది చూడండి ఇందులో. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మా మొత్తము దివాలా తీసిపోయింది మా రాష్ట్రం అంతా, మా దగ్గర పైసా లేదు, మా దగ్గర రూపాయి లేదు. మొన్న కూడా పీపీటీలో అన్నాడు, ప్రతి నెల 1000 కోట్లు ఖర్చు పెడదామంటే ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇంకా 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచి ఉన్నాయి, 1000 కోట్లు ఖర్చు పెడదామంటే రూపాయి లేదు మా దగ్గర. నువ్వేమి ఇక్కడ ఇట్లా మాట్లాడతావు? అక్కడనేమో ఆయన కేంద్రాన్ని చేతిలో పెట్టుకొని 80,000 కోట్లు తీసుకొచ్చుకొని అక్కడ బనకచెర్ల కడతందుకే ఆయన ప్రయత్నాలు చేస్తావు. ఎట్లాగా నువ్వు కట్టలేవు, నీకు అంత చేత కాదు, నీకు అంత దమ్ము లేదు కాబట్టి నువ్వు ఎట్లాగో కట్టలేవు కాబట్టి నువ్వు కట్టుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి చెప్తా ఉన్నాడు. ఈయన ఇక్కడ గంగిరెద్దు లేక తలకాయ ఊపుతా ఉన్నాడు.